ప్రార్థన అంటే మనము సాక్షాత్తుగా స్వయాన ప్రభుతో మాట్లాడటమే. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే నువ్వు నమ్ముకున్న యేసయ్యతో మాట్లాడటం. ప్రార్థన అంటే స్వయాన ముఖాముఖిగా ఆయనతో మనం పలకరించడం ప్రార్థన. స్తోత్రం. అమ్మ వినాలందరూ. ప్రార్థన అంటే ముఖాముఖిగా ఆయనతో మనము పలకరించడమే ప్రార్థన. పలకరించడం ప్రార్థన. యేసయ్యను పలకరించి, మన దేవుణ్ణి పలకరించి ఎంతకాలమైంది? ఎన్ని రోజులైంది? ఎన్ని నెలలైంది? ఎన్ని గంటలైంది? ఒకసారి ఆలోచించండి. మన మనసారా స్నేహితునితో బాధ చెప్పుకుంటాము, కావలసిన వారు అనుకున్న వారికి మన హృదయాన్ని ఎలా విప్పి మాట్లాడుకుంటామో, నువ్వు దేవునితో మాట్లాడి ఎంతకాలమైంది? నీ కష్టాన్ని సుఖాన్ని చెప్పుకొని ఎంతకాలమైంది? నీ బాధను చెప్పుకొని ఎంతకాలమైంది? నీ కన్నీరు ఆయనకు చూపించి ఎంతకాలమైంది? నువ్వు పడుతున్న అవస్థలను ఆయనకు చెప్పుకొని ఎంతకాలమైంది? నీ హృదయంలో ఉన్న బాధను ఆయనకు చెప్పుకొని ఎంతకాలమైంది? ఎంతకాలం అంటారేంటి పాస్టర్ గారు? 1 గంట 2 గంటలు అయింది. నేను ప్రార్థన లేకుండా బ్రతకలేనండి, నేను ప్రార్థన లేకుండా అసలు నడవలేనండి. ప్రార్థన 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 అనేవారు ప్రభువుకి ముఖ్యము. అనువారి పట్ల దేవుడు కార్యం చేయటానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ప్రార్థన జీవితము లేని జీవితం వ్యర్థమైన జీవితం అటండి. ప్రార్థన చేయకపోవటం కూడా ఒక పాపమేనట. ఇంకో నువ్వు ఏదో పాపం చేయాలని అవసరం లేదు. ప్రార్థన చేయకపోవటం కూడా ఒక పాపమునకు సాదృశ్యం. నువ్వు ప్రార్థన చేయకపోయావు అనుకో, పాపం చేసినట్లే. ఇంకేదో నువ్వు చేయాల్సిన విషయం కాదు. నువ్వు ప్రార్థన చేయకపోవటమే పాపం చేస్తున్నట్లు గట. అందుకే మనం ప్రతిరోజు ఉదయం మొదలుకొని రాత్రి మనము పడక మీదకి వెళ్ళేంత వరకు మనం ప్రభుతో మాట్లాడుతూనే ఉండాలి. నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉంటే నీతో ఆయన మాట్లాడటం ప్రారంభిస్తాడు. నీ బాధంతా తెలుసుకుంటాడు, నీ కష్టాన్నంతా తెలుసుకుంటాడు, నీ ఇబ్బందులంతా తెలుసుకుంటాడు, నీ ఇరుకునంతా అర్థం చేసుకుంటాడు. కృంగిపోతున్న నీ స్థితిని కృంగిదల నుండి విడిపించడానికి ఆయన సిద్ధమై ఉంటాడు. ఆమేన్. అందుకే ఈ రోజు నుండి పిల్లలు, పెద్దలు, వృద్ధులో మనందరం ప్రార్థనలో గడపాలి. ఎక్కువ సమయం ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేస్తే ఏం జరుగుతాయి చెప్పాలండి? ఏం గొప్ప కార్యాలు? నువ్వు ప్రార్థన చేయకపోతే సంఖ్యలు విడిపోవు, బంధకాలు తెగిపోవు. మూయబడిన నీ కొరకు ఆశీర్వాదం అనే ద్వారం మూయబడిన సైతాను గాడు మూసేశాడు. నువ్వు మేలు పొందుకోకుండా వాడు ద్వారాలు మూసేశాడు, తలుపులు వేసేసాడు, కిటికీలు వేసేసాడు. దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు నువ్వు దక్కించుకోకుండా, పొందుకోకుండా వాడు అడ్డుపడుతున్నాడు. మరి అడ్డును నువ్వు తొలగించుకోవాలంటే ఒకే ఒక ఆయుధం, ప్రార్థన ఆయుధం.